హాయ్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు వీడియోలో కాకరకాయలతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. కాకరకాయలతో చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను చూపించబోయే ఈ కాకరకాయల వెల్లుల్లి కారం మాత్రం చాలా చాలా బాగుంటుందండి. బాగా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి కాకరకాయలతో వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కాకరకాయలతో వెల్లుల్లి కారం తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక అరకిలో వరకు కాకరకాయలను తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కాకరకాయలను కట్ చేసుకోవాలి. నేను పైన తొక్కు అనేది ఏం తీయలేదండి, అలానే కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పైన తొక్కు ఇష్టం లేకపోతే నీట్గా ఫిలప్ చేసుకొనైనా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు రౌండ్గా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న ముక్కలు అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు. కాకరకాయ ముక్కలు కొంచెం లావుగానే కట్ చేసుకోండి. ఈ వెల్లుల్లి కారానికి కాకరకాయ ముక్కలు అనేది కొంచెం లావు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఈ కాకరకాయ ముక్కలకన్నింటికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకు సాల్ట్, పసుపు పట్టడం వల్ల కాకరకాయలు ఉన్న చేదైతే తగ్గిపోతుంది. ఒకవేళ మీకు వద్దనుకుంటే డైరెక్ట్గానే ఈ కాకరకాయ ముక్కలను నూనెలోకి వేసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కాకరకాయ ముక్కలకు ఈ విధంగా పట్టించుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల ఉల్లికారాన్ని అయితే తయారు చేసుకుందాము. ఉల్లికారం తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచి తగ్గట్లు కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనము కాకరకాయ ముక్కలలో కొద్ది సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఎల్లిపాయ గడ్డని పొట్టుతో సహా వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. మనకి ఇక్కడ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని తర్వాత ఇక్కడ చూడండి, కాకరకాయలకు మనం ముందుగానే సాల్ట్, పసుపు పట్టి చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ కాకరకాయల నుంచి నీళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తాయండి బయటికి. ఈ కాకరకాయ ముక్కలను కొన్నిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేత్తో మొత్తం నీళ్ళన్నీ పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ కాకరకాయలు ఉన్న చేదంతా పోతుందన్నమాట. ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాకరకాయలు మొత్తం అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. ఈ ఫ్రైకి నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడవగానే ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని కాకరకాయ ముక్కలన్నీ కడాయిలోకి వేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కాకరకాయ ముక్కలన్నీ బాగా క్రిస్పీగా ఇంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుందండి, కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత ఏమాత్రం పెట్టద్దండి. మూత పెట్టడం వల్ల ఆవిరంతా లోపలే ఉండిపోయి కాకరకాయ ముక్కలు అనేది మెత్తగా అవుతాయి. కాబట్టి మూత పెట్టుకోకుండానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలామంది కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసేటప్పుడు ఈ కాకరకాయ ముక్కలను ఎక్కువ నూనెలోనే ఫ్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొద్దిగా నూనెలో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. కాకరకాయలు చేదు ఉంటాయని చెప్పేసి చాలామంది తినరు. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని చెప్పి. అంత బాగుంటుంది. మరి ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తారంటే ఇవి కాస్త కలర్ చేంజ్ అవుతాయి, అలాగే టేస్ట్ కూడా వేరే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి అయితే వేసుకుందాము. ఈ వెల్లుల్లి కారం పొడి ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుందండి. ఈవెన్ వంకాయలకైనా, బెండకాయలకైనా, దొండకాయలకైనా, పొటాటోస్కైనా, ఇలా ఏ కూరగాయలలోకైనా ఈ వెల్లుల్లి కారం పొడిని వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. కాకరకాయ ముక్కలకు ఈ వెల్లుల్లి కారం అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా కాకరకాయలతో వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. తిని చూశాక మీరే అంటారు చాలా బాగుంది అని. ఫ్రెండ్స్, మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.